హలో అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదే ఏంటి అంటే, ఇది నిజంగా జరిగినటువంటి విషయం అండి. సో మీకు నేను ఈ విషయం చెప్పే ముందర మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? సో ఇప్పుడు ఆ విషయం ఏంటి అంటే, కాఫీ పెడుతున్నాను. కాఫీ కాదు, టీ పెడుతున్నాను. సారీ. ఈరోజు విషయం ఏంటంటే, ఒక అమ్మాయి ఒక షాప్లో పనిచేస్తూ ఉంటుంది. దట్టు అమ్మాయికి ఒక 21 ఇయర్స్ ఏమో ఉంటాయి. అయితే అమ్మాయికి కొంచెం వాళ్ళ మదర్కి హెల్త్ బాగాలేక కొంచెం అమౌంట్ అయితే అవసరం కావాల్సి పడింది. అయితే అమ్మాయి ఏం చేసిందంటే, ఎవరో చెప్పారంట ఇట్లా యాప్స్లో డబ్బులు ఇస్తారు, లోన్ ఇస్తారు అని చెప్పేసి. సరే యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులోకి వెళ్ళి అమ్మాయి డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసి వాళ్ళైతే ఈ అమ్మాయికి 25,000 అప్పు అయితే ఇచ్చారు. ఈ అమ్మాయి తీసుకున్న తర్వాత ఈ అమ్మాయి ఎవ్రీ మంత్ అట్లా కొద్ది రోజులు ఐ థింక్ ఒక 7-6 మంత్స్ పెట్టుకుందంట. కట్టేసిన తర్వాత ఇంకా కట్టాలని చెప్పారంట వాళ్ళు. అదేంటి, నేను మొత్తం కట్టేశాను కదా, ఇంకా ఏముందండి, మొత్తం కట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఏదో కట్టాలంటున్నారు అంటే, లేదు నువ్వు కట్టకపోతే నీ వీడియోస్ బయట పెడతాము అని చెప్పేసి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేశారంట. సో అమ్మాయి ఏం చేయాలో అర్థం కాక ప్యానిక్ అయిపోయి అమ్మాయి మొత్తానికైతే సూసైడ్ చేసుకొని చనిపోయిందండి. ప్లీజ్ దయచేసి అమౌంట్ డబ్బులు అవసరం ఎవరికైనా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో కొంచెం తెలివిగా ఆలోచించండి. ఇలాంటి యాప్స్ తీసుకొని వాటిలో లోన్స్ తీసుకొని వాటికి అన్ని డబ్బులు కట్టినప్పటికీ కూడా వాళ్ళకి పోయేది ఏంటి అంటే, మన యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు తీసేసుకుంటారు ఫస్ట్ లోను ఓకే చేసేటప్పుడే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంది. ఈ అమ్మాయి చనిపోవడానికి రీజన్ ఏంటంటే, వాళ్ళు అడిగినందుకు కాదు. ఈ అమ్మాయి మామూలుగా ఇప్పుడుండే ట్రెండ్లో, ఇప్పుడుండే జనరేషన్స్లో వాళ్ళు మామూలుగా వీడియోస్ తీసుకుంటారు కదా, లైక్ అమ్మాయి న్యూడ్ వీడియోస్ తీసుకుందనమాట. అంటే బట్టలు లేకుండా ఇలా ఉంటాను చిన్న పొట్టి బట్టలతో అమ్మాయి వీడియో తీసుకోవడం స్టార్ట్ చేసింది. అమ్మాయి తీసుకుంది. సో అమ్మాయి పాపం తెలియదు, అంటే ఫోన్ వీళ్ళు హ్యాక్ చేశారని చెప్పి విషయం తెలియకపోవడంతో అమ్మాయి ఫొటోస్ వీడియోస్ తీసుకుంది. ఈ వీడియోస్ని వీళ్ళు ఆసరాగా తీసుకొని, నువ్వు ఇంత డబ్బు కట్టకపోతే నీ వీడియోస్ బయట పెడతామని చెప్పేసి చూపించారంట. ఆ అమ్మాయికే సెండ్ చేశారంట. సో దానివల్ల అమ్మాయి ప్యానిక్ అయిపోయి సో అమ్మాయి సూసైడ్ చేసుకోవడం అయితే చనిపోయింది. సో ఆడపిల్లలకి అందరికీ చెప్తున్నాను, ఇట్లాంటి ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు దయచేసి ప్రాణాలు తీసుకుంటే సొల్యూషన్ అయిపోదు. అలాంటి పిచ్చి పనులు చేయకండి. సో వాడు ఎవడైతే మీకు అలాంటి వీడియోస్ ఫార్వర్డ్ చేశాడో వాడి తల్లికి, చెల్లికి, అక్కకి ఉండేది కూడా సేమ్ ఏ పార్ట్స్, ఎక్స్ట్రాగా ఏమి ఉండవు. సో ఆడపిల్లలకు చెప్తున్నాను, ఏదో జరిగిందని చెప్పేసి సొసైటీలో చాలామంది గొప్ప మగవాళ్ళు కూడా ఉన్నారు. అందరు పనికిమాలిన వాళ్ళు మనం అనలేము. ఎవరో 2-3 ఉంటారు. ఒకవేళ ఇలాంటి విషయాలు మేము బయటకు వచ్చినప్పుడు ఎవరైనా 1-2 అనాల్సిందే, కానీ చాలామంది ఎక్కువ వరకు కూడా మిమ్మల్ని హక్కును చేర్చుకుంటారండి. ఎవరు బ్యాడ్గా మాట్లాడరు. కాబట్టి అమ్మాయిలు ఇలాంటి విషయం జరిగితే సైబర్ క్రైమ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అంతేగాని ఇలాంటిది ఏదో జరిగిందని చెప్పేసి మీరు సూసైడ్ అయితే చేసుకోకండి. ప్రాణాలు చాలా విలువైనవి. ఇలాంటికి అలా అస్సలు మీరు వాటిని లెక్కే చేయొద్దు. అయితే చూసుకుంటాడు, ఏమవుతుంది, అందరికీ ఉంటుంది అదే కదా. సో కాబట్టి ఆడపిల్లలు ధైర్యంగా ఉండండి. ఓకేనా? ఈ వీడియో ద్వారా నేను ఆడపిల్లలు ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటున్నాను అనమాట. బ్యాడ్గా మీరు ఇదైపోయి మీ ప్రాణాల మటుకు తీసుకోకండి. ధైర్యంగా ఉండండి. ధైర్య సాహసి లక్ష్మి అన్నారు కదండి. సో ధైర్యంగా ఉండడం నేర్చుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.